బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డుల దగ్ధం కేసులో పెనమలూరు పోలీసులు ఓఎస్డీ రామారావును అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరు నుండి గన్నవరం డీఎస్పీ ఆఫీస్కు తరలించారు. సగం కాలిన రికార్డులు, హార్డ్ కాపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అదుపులో ఉన్న రామారావును ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ ప్రశ్నించనున్నారు. పీసీబీ ఫైల్స్ దగ్ధం ఘటన ఎక్సైజ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ఓఎస్టీ రామారావు, సమీర్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా మరికొంతమందికి తాను ఓఎస్టీగా వెళ్తానని రామారావు ప్రచారం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల బదిలీలు, ఆర్ఓఆర్ విషయాల్లో భారీ అక్రమాలకు తెరతీశారని అభియోగాలున్నాయి. 2014-19 మధ్య కాలంలో రామారావు అక్రమాలపై అప్పటి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి. అప్పటి మంత్రి జవహర్ పట్టుబడి రామారావుని బదిలీ చేయించారు. కాగా ఇప్పుడు మళ్లీ ఫైళ్ల దగ్ధం ఘటనలో రామారావు పేరు బయటకు రావడం ఎక్సైజ్ శాఖలో హాట్ టాపిక్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఇటు రామారావు విషయంలో, ఓఎస్డీ రామారావు విషయంలో అంతకు ముందులో కూడా 2014 నుంచి ఆయన మీద కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. అసలు ప్రస్తుతం ఆయన మీద ఉన్న కేసులు, వాటి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ఏదైతే ఉందో పెనమలూరు సంబంధించి పోలీస్ స్టేషన్ వద్ద విచారణ అయితే నిన్నటి నుంచి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫైల్స్ ఏదైతే పీసీబీ ఫైల్స్ సంబంధించి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఫైల్స్ ఏదైతే దగ్ధం చేసే ప్రయత్నం జరిగిందో అందులో ప్రధానంగా ఓఎస్డీ రామారావు పేరును ప్రముఖంగా వినపడతా ఉంది. ఎందుకంటే ఎవరైతే డ్రైవర్ నాగరాజు ఆ ఫైల్స్ ను దగ్ధం చేసే క్రమంలో ఎవరు ఈ ఫైల్స్ ను పంపించారని చెప్పి కూడా అక్కడ పోలీసులు ప్రశ్నించిన క్రమంలో కూడా ఓఎస్డీ రామారావు పేరును ప్రథమంగా వినిపించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా రామారావుని నిన్నటి నుంచి విచారిస్తున్న పరిస్థితి పెనమలూరు పోలీసుల దగ్గర ఉంది. ఈ రోజు అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి గన్నవరం సంబంధించిన డిఎస్పీ కార్యాలయం కూడా తరలించారు. అక్కడ ఏలూరు రేంజ్ ఐజీ వచ్చి ఆ విచారణ అయితే కొనసాగించబోతా ఉన్నారు. గతంలో కూడా ఈ రామారావుకి సంబంధించి కొన్ని గతంలో కూడా చాలా ఆరోపణలు, ప్రతివిమర్శలు కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే స్వయంగా అప్పటి మంత్రి ఎవరైతే ఉన్నారో 2014 నుంచి 19 కాలంలో టీడీపీ కాలంలో పనిచేసిన మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన జవహర్ కూడా ఆ తీవ్ర విమర్శలు అయితే అతనిపై కురిపించిన పరిస్థితి. ఇతని ఏదైతే ఉందో ఆ శాఖకు సంబంధించి చాలా ఫిర్యాదులు అందాయి తనకంటూ కూడా. ఆయన స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి రామారావుపై కూడా ఒత్తిడి చేసి అక్కడి నుంచి శాఖల నుంచి కూడా మార్పిచ్చిన పరిస్థితి కూడా గతంలో కనిపించింది. ఇప్పుడు ప్రధానంగా ఇతని పేరు కూడా ప్రధానంగా వినిపిస్తా ఉంది. ఇదే క్రమంలో రామారావు ఓఎస్డీ స్థానంలో ఉండి కూడా కొంతమందికి ఓఎస్డీగా వెళ్తున్నారు, ఇప్పుడు మంత్రులకు ఓఎస్డీగా వెళ్తున్నారు. ప్రముఖంగా పవన్ కళ్యాణ్ వద్ద ఏదైతే అతను ఒక మాట్లాడే క్రమంలో తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ కూడా నేను ఓఎస్డీగా పవన్ కళ్యాణ్కి వెళ్తున్నానంటూ కూడా అక్కడ చాలా మందికి చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. అక్కడ అంతేకాకుండా ఎక్కువ కాలం ఎక్సైజ్ శాఖలో రామారావు పనిచేశారు కాబట్టి అందులో చాలా ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అతని కనుసరణలోనే కొన్ని కీలక నిర్ణయాలు అక్కడ జరిగినట్టు కూడా వినిపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఈ ఫైల్స్ దగ్ధంలో కూడా రామారావు పేరే పాత్ర ఉందంటూ కూడా విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్నిటిపైన కూడా పోలీసులు ఇటు కేసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రామారావే ఈ అన్నిటికీ మూలంగా ప్రయత్నించారా, లేకపోతే రామారావు వెనక ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తా ఉన్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ గా గన్నవరం డిఎస్పీ ఆఫీస్ కి ఈ రామారావుని తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు అక్కడ ఏదైతే దగ్ధం చేయడానికి ప్రయత్నించిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ ను కూడా తమ వెంట తీసుకొని అక్కడ ఏలూరు రేంజ్ ఐజీతో ఈ విచారణ అయితే కొనసాగిస్తా ఉన్నారు. అయితే కేవలం ఈ విషయాలే కాకుండా మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఓఎస్డీ రామారావు కేసులో వెలుగు చూస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ సహా మరికొంతమంది ఎవరైతే నేతలు ఉన్నారో వారికి నేను ఓఎస్టీగా వెళ్తానని ఆయన ప్రచారం చేసుకోవటం, అలానే ఎక్సైజ్ శాఖ ఉద్యోగాల బదిలీల విషయంలో కూడా ఆయన అక్రమాలకు తెర తీశారన్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. చాలా గతంలో అంటే 2014 నుంచి 19 కాలంలో కూడా అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా కీలకంగా ఈ ఎవరైతే రామారావు ఉన్నారో సమీర్ శర్మ ఓఎస్డీ రామారావు కూడా వ్యవహరించిన పరిస్థితుంది. అప్పుల్లోనే చాలా విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. అతను డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్ చేయించుతున్నారంటూ కూడా తీవ్ర ఆరోపణలు నడుమే అప్పుడున్న ఎక్సైజ్ మంత్రి రామారావుని అక్కడి నుంచి బదిలీ చేయించిన పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు అంతేకాకుండా ఈ 2019 నుంచి 24 కాలంలో కూడా
చాలా కీలక నిర్ణయాల్లో అతను ఉన్నాడు, చాలా కీలక అక్రమాల్లో కూడా పాల్గొన్నాడంటూ కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఈ క్రమంలోనే అతను ఒక ఫోటో తీసుకోవటం, అంటే ఎవరైనా మంత్రులు ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నారో మంత్రుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ దగ్గర ఫోటోలు తీసుకోవటం, నేను ఈ మంత్రుల దగ్గర ఓఎస్డీగా జాయిన్ అవుతున్నానంటూ కూడా కొన్ని సర్క్యులేట్ చేసుకోవడం, అతనికి అనుబంధంగా కొన్ని గ్రూపులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసుకోవడం, సన్నిహితుల దగ్గర చెప్పుకోవడం వంటి కార్యక్రమాలు రామారావు చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు తాజాగా ఒకటి వెలుగులోకి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో, పవన్ కళ్యాణ్ కే ఓఎస్డీగా నేను వెళ్ళబోతున్నానంటూ కూడా ఈ రామారావు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డుల దగ్ధం కేసులో పెనమలూరు పోలీసులు ఓఎస్డీ రామారావుని అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరు నుండి గన్నవరం డీఎస్పీ ఆఫీస్ కు తరలించారు. సగం కాలిన రికార్డులు, హార్డు కాపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అదుపులో ఉన్న రామారావును ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ ప్రశ్నించనున్నారు. పీసీబీ ఫైల్స్ దగ్ధం ఘటన ఎక్సైజ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ఓఎస్టీ రామారావు, సమీర్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా మరికొంతమందిని తాను ఓఎస్టీగా వెళ్తానని రామారావు ప్రచారం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల బదిలీలు, ఆర్ఓఆర్ విషయాల్లో భారీ అక్రమాలకు తెరతీశారనే అభియోగాలున్నాయి. 2014-19 కాలంలో రామారావు అక్రమాలపై అప్పటి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి. అయితే అప్పటి మంత్రి జవహర్ పట్టుబట్టి రామారావుని బదిలీ చేయించారు. కాగా ఇప్పుడు మళ్లీ ఫైళ్ల దగ్ధం ఘటనలో రామారావు పేరు బయటికి రావడం ఎక్సైజ్ శాఖలో హాట్ టాపిక్ అయింది.